రాష్ట్రమంతటా కూడా సుడిగాలి పర్యటన చేయాలి. జిల్లాలు, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో యూత్ కమిటీలు వేయాలని చెప్పి ఆలోచనతో జాగృతి అధ్యక్షురాల ఆదేశాల మేరకు ఈరోజు భూపాలపల్లి జిల్లాకు కూడా రావడం జరిగింది. తెలంగాణ జాగృతిలో మరిన్ని అవకాశాలు యువతకు ఎక్కువ ఉన్నాయి. మరి ఏ పార్టీలో అంతగా ఈ ప్రాధాన్యత యువతకు లేదు కాబట్టి తెలంగాణ జాగృతిలో మరి యువతకు మొదటి ప్రధాన పాత్ర ఉంది కాబట్టి యువత అందరూ కూడా వచ్చి జాగృతితో కలిసి పనిచేద్దాము, యువత అందరూ కలిసి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో యువతకు 6 గ్యారెంటీలు ఇస్తూ 5 డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్లో 6 గ్యారెంటీల్లో భాగంగా యూత్ డిక్లరేషన్ ముఖ్యంగా ఇస్తా అని చెప్పి 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి చూస్తున్నాము. అందులో భాగంగా 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుందని ఒక్కటంటే ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా మరి జాబ్ క్యాలెండర్లు ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు. మరి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క యువకునికి 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. అంటే రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి అందులో 12 లక్షల మందికి 4,000 రూపాయలు ఒక్కొక్క యువకునికి ఇస్తా అని చెప్పారు. 2 సంవత్సరాలు కావస్తుంది. అంటే దాదాపు ఒక్కొక్క యువకునికి 90,000 పైచిలకు ఒక్కొక్క యువకునికి అప్పు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకులను మోసం చేసి మరి 12 లక్షల యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి దాదాపుగా ఒక్కొక్క యువకునికి 96,000 రూపాయలు అప్పు ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు, అదేవిధంగా మరి ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. 25,000 రూపాయలు లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. అది కూడా మోసపూరిత మాటలు చెప్పి ప్రభుత్వం ఎక్కడానికి దొంగ మాటలు చెప్పి ఆ రోజు ప్రభుత్వం లెక్కి మరి ఒక్కటంటే ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పి అది కూడా ఆడపిల్లలను మోసం చేసి ఈరోజు ప్రభుత్వ గద్దెనెక్కి 2 సంవత్సరాలు కావస్తుంది. స్కూటీ కాదు ఒక సైకిల్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, చూస్తున్నాం. అదేవిధంగా డల్లాస్ లాంటి యూనివర్సిటీలు కడతా అని చెప్పి యువకులను మోసం చేసారు. డల్లాస్ లాంటి యూనివర్సిటీలు కడతా అని చెప్పిండు, కానీ డల్లాస్ లాంటి ఉన్నటువంటి బంగ్లాలు వారి కుటుంబంలో వాళ్ళ మంత్రి క్యాడర్ అందరూ కలిసి వాళ్ళు డల్లాస్ లాంటి బిల్డింగ్లు కట్టుకుంటారు. కానీ యువతకు ఎక్కడ కూడా ఒక స్కూల్ కూడా కట్టిన పాపన, చిన్న మంచి హై క్లాస్ స్కూల్ కూడా కట్టినటువంటి పాపన పోలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా యువతను మోసం చేసి ఒకవైపు, మహిళలను మోసం చేసి ఒకవైపు, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా అందరినీ కూడా మోసం చేసి ఆ రోజు గద్దెనెక్కి 2 సంవత్సరాలు కావస్తుంది. ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఈయన పీడ ఎప్పుడు విడగబోతారా నాయన, వీరు ఎప్పుడు పోతారా అని చూస్తున్నారు. కానీ మీరైతే తెలంగాణ ప్రజలకు చెప్పారో 420 హామీలు ఇచ్చి మోసం చేసి ఈరోజు ప్రభుత్వం ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఊరుకోవచ్చు, కానీ జాగృతి మేము యువత మాత్రం, జాగృతి సంస్థ మాత్రం ఊరుకోదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నువ్వు నెరవేర్చేదాకా నీ ఎంబడబడుతుంది జాగృతి సంస్థ, జాగృతి యువత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి నువ్వు అనుకుంటుండొచ్చు 2 సంవత్సరాలు పూర్తయింది, జనాలు మర్చిపోయిండు, ప్రజలు మర్చిపోయినని చెప్పి. నువ్వు ఎన్ని మర్చిపోయి కొత్తగా మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ రావాలని చూస్తున్నామో, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి మళ్ళీ యువత, మా జాగృతి యువత తీసుకెళ్ళి మరి నువ్వు చేసినటువంటి మోసపూరిత కుట్ర ఏదైతే చేసినామో అన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే చెప్పినటువంటి హామీలు ఇవ్వలేదో అన్నీ మళ్ళీ వాళ్ళకి చెప్పి మరి ఇవన్నీ కూడా చేసే వరకు జాగృతి యువత, జాగృతి సంస్థ, జాగృతి నాయకులందరూ కలిసి నీ ఎంబడబడతారు. ఎక్కడికక్కడ నేను అడిగి నీ ఎంబడబడి మరి అవన్నీ కూడా నెరవేర్చేదాకా ఈ పోరాటం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు లేదు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే 1 కాదు 2 కాదు, వందలాది హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు నువ్వు ప్రభుత్వంలో ఎంజాయ్ చేస్తున్నావు. గత ప్రభుత్వంలో చూస్తే వందలాది హామీలు చెప్పకుండా కానీ చేసినటువంటి ఘనత మాకు, మా జాగృతి సంస్థకు, మరి అదే మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి మరి ప్రజలను మోసం చేసిన నిన్ను అతి త్వరలో ప్రజలు రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్లో నిన్ను భూలోకానికి పాతాలోకాన్ని దొక్కుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి నిన్న జరిగింది ఒక సంఘటన చెప్పి నాకు తెలిసింది. భూపాలపల్లిలో హాస్టల్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చి వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల పిల్లలు ఇబ్బంది అస్వస్థకు గురని చెప్పి ఈ ప్రభుత్వం అడగదలుచుకున్న
ఉన్నటువంటి హాస్టల్లో కనీసం తిండి పెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే ప్రభుత్వం ఎంత సిగ్గుచేటు చిన్న చదువుకున్న పిల్లలకు. కాబట్టి ఎవరైతే ఆ చర్యకు పాల్పడరో వాళ్ళ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ చిన్న పిల్లలు వాళ్ళకి అపంశుభం తెలియనట్టు పిల్లల్ని వాళ్ళని మీరు తిండి పెట్టలేని పరిస్థితిలో ఉండరు. గత ప్రభుత్వంలో చూడండి మీరు హాస్టల్ ఎంత బ్రహ్మాండంగా భోజన సవలతు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో, మరి మీరు కనీసం పిల్లలకు మంచినీటి సౌకర్యము తిండి కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితి. ఈరోజు సిగ్గు శరం ఉండాలి ఎంతనన్నా. పిల్లలకు చిన్న పిల్లలకు వాళ్ళకి ఏం తెలియనటువంటి పిల్లలకు కరెక్ట్గా తిండి పెట్టలేకపోతున్నారు. ఎంతసేపు మీ కుటుంబం మీరు దోచుకోవాలి, 2 సంవత్సరాలు దోచుకొని తిన్నారు పందికొక్కులాగా, మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు తొందరగా దోచుకొని బయటపడాలని ఆలోచిస్తూ కానీ ప్రజలకు మేలు చేద్దాం మంచి చేద్దాం ఏదన్నా అని చెప్పి ఆలోచనతో మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎవరు ఆలోచన చేస్తలేరు. వెంటనే ముఖ్యమంత్రి గారు వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా జాగృతి సంస్థ డిమాండ్ చేస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితోని ఆనాడు 2006 జయశంకర్ సార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతిని శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద, తెలంగాణలో ఉన్నటువంటి అత్యాధ్యాత్మిక కట్టడాల మీద, తెలంగాణలో ఉన్నటువంటి భాష యాస మీద జరుగుతున్నటువంటి దాడులను దృష్ట్యా మరి వీటన్నిటిని కూడా పరిరక్షించాలి, ముందు తరాలకు అందించాలన్నటువంటి బలమైనటువంటి మరి నిర్ణయంతో కల్వకుంట్ల కవితక్క గారు మరి తెలంగాణ జాగృతి స్థాపించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య పాలకుల చేతిలో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు, మన ప్రాంతం ఉన్నప్పుడు మరి తెలంగాణలో ఉన్నటువంటి మరి చరిత్ర మొత్తంలో దేవుళ్ళను పూలతో పూజిస్తారు. కానీ పూలను పూజించే సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది, ఈ భూభాగం మొత్తంలో. మరి అలాంటి గొప్ప చరిత్ర అయినటువంటి బతుకమ్మ పండుగకు సమైక్య పాలకులు బతుకు లేకుండా చేసిన చరిత్ర మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలది. మరి వాటన్నిటిని కనువిప్పు చేసే విధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇతరత్ర మరి పండుగల మీద పరిరక్షించి ముందు తరాలకు అందించాలన్నటువంటి బలమైనటువంటి నిర్ణయంతో ఆనాడు తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారుల యొక్క చరిత్రను కూడా ముందు తరాలకు అందించాలన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా తెలంగాణ జాగృతి తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతితో పాటు జాగృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మాలాంటి ఎంతోమంది కార్యకర్తలు తెలంగాణలో భాగస్వాములు కావడం, కల్వకుంట్ల కవితక్క నాయకత్వం పనిచేయడం కూడా జరిగింది. మరి జరుగుతున్నటువంటి తరుణంలో మరి తెలంగాణ రాష్ట్రం మరి సిద్ధించినటువంటి సందర్భంలో తెలంగాణ జాగృతి యొక్క కష్టం కూడా ఈ రాష్ట్ర ఏర్పాటులో బలంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కల్వకుంట్ల కవితక్క నాయకత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంలో కూడా తెలంగాణ జాగృతి క్రియాశీలక పాత్ర పోషించిందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి ఒక మారదిగా పనిచేసింది తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న జిల్లాలు ఏర్పాటే కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలే కావచ్చు, ఇతరత్ర సమస్యల మీద కూడా ప్రభుత్వంలో ఉండి కూడా మేము అనేకమైనటువంటి సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి సాధించినటువంటి చరిత్ర కూడా తెలంగాణ జాగృతి అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు కూడా తెలంగాణ జాగృతి కృషి అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సంస్థ బలోపేతం నిర్మాణంలో భాగంగా నేడు రాష్ట్ర బాధ్యులైనటువంటి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడైనటువంటి మన కంచర్ల శివకుమార్ రెడ్డి గారు భూపాలపల్లికి రావడం, మరి ఈ సంస్థ బలోపేతం గురించి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు రావడం జరిగింది. మరి వారికి స్వాగతం పలికి రాబోయే రోజుల్లో జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తెలంగాణ జాగృతి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను మరి ప్రభుత్వానికి కావచ్చు అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడంలో ముందు వరుసలో ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వానికి కనువిప్పు అదేవిధంగా మొద్దునిద్ర నుంచి లేపే విధంగా తెలంగాణ జాగృతి కార్యక్రమాలు ఉండబోతున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కవితక్క గారి ఆదేశాల మేరకు సంస్థ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తామని సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్షాన తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్షురాలు శ్రీ కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ జాగృతి స్థాపించిన తొలినాళ్లలో మరి ఆనాడు సీమాంధ్ర పాలకుల పాలనలో కనుమరుగవుతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబొట్టు లాంటి ఔన్నత్యాలను ప్రపంచ వేదికపైన చూపించడానికి, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్ర తక్కువ ఉన్నదని చెప్పి గ్రహించి మహిళలను ఉద్యమం వైపు నడిపించడానికి బతుకమ్మను వేదికగా చేయించుకొని బతుకమ్మ ద్వారా మహిళలను ఉద్యమం ద్వారా మహిళలను ఉద్యమంలోకి నడిపించినటువంటి మహా అధినేత్రి మా కల్వకుంట్ల కవితక్క గారు.
అలాగే కల్వకుల కవిత గారు తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతికపరమైన కార్యక్రమాలతో పాటు మొన్నటికి మొన్న విద్య ఉపాధి రాజకీయాల్లో రిజర్వేషన్లకై అలాగే మహిళా రిజర్వేషన్లకై కొట్లాడుతూ ఉన్నారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా సంస్థాగతంగా జాగృతి యొక్క కమిటీలను వేసి సంస్థాగత అభివృద్ధికి వారు దోహదం చేస్తున్నారు. మరి ఈరోజు ఎన్నికైనటువంటి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి అన్న గారి ద్వారా యువత బలోపేతానికి వారు కృషి చేస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను.